Subscribe to Color Frames. చెన్నై చెపాక్లో మార్కస్ స్టోయినిస్ వీరోచిత పోరాటం చేశాడు. స్టార్ బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ భారాన్ని తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్కు నికోలస్ పూరన్ సహకారం అందించినప్పటికీ పూరన్ చివర్లో మెరుపులు మెరిపించే క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఆల్మోస్ట్ సిఎస్కే చేతుల్లోకి వెళ్లిపోయిందనిపించినా మార్కస్ స్టోయినిస్ చివరి వరకు క్రీజ్లోనే ఉండటంతో చెన్నై బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు అవసరమైన దశలో స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. 10 రన్ వేసిన 19వ ఓవర్లో 15 పరుగుల చొప్పున రాబట్టాడు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ 6-4 బాది మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చేశాడు. అప్పటికే మ్యాచ్ లక్నో చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన క్రమంలో 4 కొట్టడంతో లక్నోకు చారిత్రాత్మక విజయం దక్కింది. ఇన్నింగ్స్లో మార్కస్ స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. 6 సిక్స్లు 13 ఫోర్లతో హీరో ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లక్నో ఇన్నింగ్స్ చివర్లో దీపక్ హుడా కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్ టాప్ 4లో చేరింది. లక్నో ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో 4 విజయాలతో 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే గురించి మాట్లాడుకోవాలి. ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయినా చెన్నైను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే ఆదుకున్నారు. ఇద్దరూ జత కలిసి చెన్నై స్కోర్ బోర్డును వేగాన్ని పెంచారు. 12 ఫోర్లు 3 సిక్స్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివన్ దూబే 27 బంతుల్లోనే 3 ఫోర్లు 7 భారీ సిక్స్లతో 66 పరుగులు చేశాడు. వీరిద్దరు బ్యాటింగ్తో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లు కేఎల్ రాహుల్ 16, మార్కస్ స్టోయినిస్ 124 పరుగులు, దేవదత్ పడిక్కల్ 13, నికోలస్ పూరన్ 34, దీపక్ హుడా 17 పరుగులు చేశారు. చెన్నై బ్యాటర్లు అజింకా రహానే 1, మిచెల్ 11, జడేజా 16, ధోని 4 పరుగులు చేశారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.